ఇక ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా రాజ్య పూజ్య అవమానాలు, ఆదాయ వ్యయముల విషయం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్య పూజ్యం 5, అవమానం 6గా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల శారీరక పీడ, మనస్సులో ఆందోళన, కుటుంబంలో కొంత కలహాలు, సోదర వర్గం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనుసు రాశి వారికి గురు సప్తమ గోచారం వల్ల పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకూలంగా గోచరిస్తుంది. గతం లేని విధంగా అన్యోన్యంగా దంపతులు సుఖజీవనం చేసేటువంటి యోగ్యత కనిపిస్తుంది. బంధుమిత్రుల పరివారాల వల్ల బంధుమిత్రులతో కలిసేటువంటి అవకాశం, అదేవిధంగా స్వజనులతో విందులు వినోదాలకు వెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక అర్ధాష్టమ శని వలనే కొంతవరకు శారీరక పీడ, అనారోగ్యం సంభవించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు సప్తమంలో, అష్టమంలో, తదుపరి నవమ స్థానాల్లో గోచారం వలన ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు అనుకున్నటువంటి స్థానాల్లో అనుకున్నటువంటి సమయంలో చక్కటి ప్రవేశం పొంది ఉన్నత విద్యలకి ముందుకెళ్ళేటువంటి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ వరకు రాహు యొక్క గోచారం తృతీయ స్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఆ తదుపరి చతుర్థంలో డిసెంబర్ తర్వాత రాహుకేతు యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కుటుంబంలో అనుకోని విధంగా మనో ధైర్యం కోల్పోయి మానసికంగా బాగా ఆందోళన చెంది కుటుంబంలో అశాంతిని నెలకొల్పుతుంటారు. కాబట్టి ప్రతి విషయం పట్ల విచక్షణ చేత, జ్ఞానం చేత నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రతి విషయాన్ని కూడా అనుమానాస్పదంగా తీసుకోవడం శుభ ఫలితాన్ని ఇవ్వదు.